నమస్కారం న్యూస్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. భారీ వర్షాల వలన మన రాష్ట్రంలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు జలకళ వచ్చిందని మంత్రి నిమ్మల రామానాయుడు. వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపాటు. కృష్ణా నదిపై మొత్తం 6 బ్రిడ్జీలు వస్తాయని మంత్రి నారాయణ స్పష్టం. తప్పుడు కథనాలపై మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ మండిపాటు. ఇక డీటెయిల్స్ చూస్తే, కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల వలన మన రాష్ట్రంలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు జలకళ వచ్చిందని పాలకొల్లు ఎమ్మెల్యే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వెలగపూడి సచివాలయంలోని ఆయన ఛాంబర్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వరద నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలతోటి కృష్ణా నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా జలకళతో ఉండడం చాలా చాలా సంతోషం. ఇప్పటికే ఆ కృష్ణమ్మ తల్లి యొక్క ఆశీర్వాదంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకొని రేపు రాబోయేటువంటి 2-3 రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నిండుకోవడం మనందరం కూడా చూస్తాం. అందుకే నాగార్జున సాగర్ కెనాల్స్కి సంబంధించినటువంటి ఆయకట్టు, అదేవిధంగా కృష్ణా డెల్టాకు సంబంధించినటువంటి ఆయకట్టుకు సంబంధించి ఆ ఖరీఫ్కి ముందస్తుగానే నారుమళ్ళు సిద్ధం చేసుకునేటువంటి విధంగా ఏదైతే ఈ యొక్క నాగార్జున సాగర్ కెనాల్స్కి, అదేవిధంగా కృష్ణా డెల్టాకు సంబంధించినటువంటి త్రాగునీటికి సంబంధించినటువంటి చెరువుల్లో కూడా పూర్తిగా నీటిని నింపుకునేటువంటి విధంగా అధికారులు కూడా తగినటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి మీ ద్వారా కూడా ముందుగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క వరద నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఈ నాగార్జున కెనాల్స్ క్రింద ఉన్నటువంటి జలాశయాలు కానీ ఆ చెరువులను కానీ పూర్తిగా నింపుకోవడమే కాకుండా పర్టికులర్గా ఏదైతే రాయలసీమకు సంబంధించి శ్రీశైలం కుడి కాలువ, తెలుగు గంగ, హంద్రీనేవ, గాలేరనగరి, కడప కర్నూలు కెనాల్, ఇంకా పర్టికులర్గా ఏదైతే రిజర్వాయర్స్ వెలిగోడు, గారకొల్లు, బ్రహ్మంగారి మఠం, జీడిపల్లి, గండికోట, చిత్రావతి, మైలవరం వంటి రిజర్వాయర్సు, అదేవిధంగా పెన్నా నది మీద ఉన్నటువంటి సోమశీల, కండలేరు వంటి రిజర్వాయర్స్, ఇట్లా ఏదైతే యొక్క వరద నీటిని సమర్థవంతంగా ఈ యొక్క జలాశయాల్లోనూ, రిజర్వాయర్స్లోనూ, చెరువుల్లోనూ నింపుకోవడం ద్వారా ఇమ్మీడియట్లీ ప్రస్తుతం ఈ యొక్క సాగునీరు అందించడంతో పాటుగా రాబోయేటువంటి 2-3 నెలలకు కూడా నీరు మరి ఉంచుకునేటువంటి విధంగా ఈ యొక్క జలాశయాలు, ఈ రిజర్వాయర్స్ నింపుకునేటువంటి విధానంలో మరి అధికారులందరూ కూడా శ్రద్ధ పెట్టాలని చెప్పేసి కూడా ఇప్పుడే అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ నేత మార్గాని భరత్ మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. వరద బాధితులకు ప్రభుత్వ నిత్యావసరాలు పంపిణీ చేయడం లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం లేదు. వరద ప్రాంతాల్లో కేవలం ఫోటోలు దిగి ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారు. వరద సహాయక చర్యలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో పరిహారం, రేషన్ అందించడంలో ముందుంది. ఇంతవరకు ఏరియల్ సర్వే కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో జరగలేదు. బ్రిడ్జిలంక దగ్గర ఉన్న వరద బాధితులను రాజమండ్రి తీసుకొచ్చి షో చేశారు. ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడానికి బలిష్టమైన చర్యలు చేపట్టాలి. 3వ ప్రమాదిక హెచ్చరిక వచ్చేదాకా కూడా అక్కడ ఏ రకమైన ఇబ్బందులు ఉండేది కాదు, ఏదో అడపాదడపా ఉన్నప్పటికీ కూడా. కానీ ఇవాళ ఫస్ట్ వార్నింగ్ వచ్చినప్పుడే, ఇక్కడ ధవళేశ్వరం దగ్గర ఫస్ట్ వార్నింగ్ వచ్చినప్పుడే మొత్తం ఆ ప్రాంతానికి కొన్ని గ్రామాలకి రాకపోకలు పూర్తిగా కట్ అయిపోయిన పరిస్థితులు.
అసలు ఏ రకంగా సహాయక చర్యలు చేస్తున్నారో నిజంగా మాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఒకటి అదృష్టం ఏంటంటే నిన్న ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాదక హెచ్చరికను కూడా వారు తీసేయడం జరిగింది. మరి దీని తర్వాత వచ్చే పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, అంటువ్యాధులు ఏ రకంగా ప్రబలంగా జరుగుతాయి, మరి ఇవన్నిటి గురించి కూడా ప్రభుత్వం తక్షణమే కలెక్టర్లని అధికారులని ఆదేశించి శానిటేషన్కి సంబంధించి కానీ ఎక్కడైతే కొన్ని ప్రాంతాలకి రాకపోకలు కట్టయినాయో ఇవన్నిటిపైన కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే ప్రతి సోమవారం పోలవరం అన్న చంద్రబాబు నాయుడు గారు మరి సహాయక చర్యలు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి, వరదల్లో చిక్కుకున్న బాధితులు ఏ రకంగా ఉన్నారు అని ఇప్పటిదాకా చాపర్ పైన హెలికాప్టర్ పైన సర్వే చేసిన సందర్భాలు కనబడలా. మరి ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి. ఇప్పుడు అక్కడ పోలవరం దగ్గర జనరల్గా జరిగే వర్కులుకే ఈయన సోమవారం పోలవరం అని వెళ్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ఇంత ఘటనలు జరుగుతూ ఉన్నాయి. మరి జరుగుతున్నప్పుడు ఈయన ఏ రకంగా ప్రజల్ని మరి ఆదుకునే ప్రయత్నం చేశారు ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా మరి కోరుతా ఉన్నా. తక్షణమే ఇప్పుడు రాజమండ్రి దగ్గరికి వచ్చినట్టయితే ఏదైతే బ్రిడ్జి లంక దగ్గర కొంతమంది కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు మామూలుగానే జనరల్గానే బయటకు వచ్చేస్తారు. వీళ్ళు ఏదో తీసుకుని వచ్చి ఏదో ఫోటోకో లేకపోతే మీడియాకో చిన్న షో చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడా తక్షణమే మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మరి ఈ సందర్భంగా మరి కోరుతా ఉన్నాము. మరి అదే కృష్ణా నదిపై మొత్తం 6 బ్రిడ్జీలు వస్తాయని మంత్రి నారాయణ అన్నారు. వెలగపూడి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిర్మించబోయే 6 బ్రిడ్జీలు ఐకానిక్ బ్రిడ్జి తరహా ప్లాన్ చేయాలని చంద్రబాబు చెప్పినట్లు మంత్రి పేర్కొన్నారు. అమరావతిలో భూములు కేటాయించబడిన ఆయా సంస్థలు ఇక్కడి ఏర్పాటు చేసేలా ఇప్పటికే సిఆర్డీఏ కమిషనర్ వారితో సంప్రదింపులు జరిపారని, తాను మరోసారి వారితో మాట్లాడతారని చెప్పారు. అయితే అప్పుడు ఏదైతే చెప్పామో దాన్ని గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేయలేదు. రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు, మానసికంగా ఒత్తిడికి లోనయ్యారు, ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పడ్డారు, కోర్టుకు పోయారు, కోర్టులలో సఫర్ అయ్యారు. అందులో వాళ్ళకి ఏదైతే యాన్యుటీ ఉందో యాన్యుటీని పెన్షన్స్ ఈ రెండింటినీ మరొక 5 సంవత్సరాలకి పొడిగిచ్చేదానికి ఈరోజు అథారిటీ తీసుకున్నది. రింగ్ రోడ్ ఒకటి, అవుటర్ రింగ్ రోడ్ ఒకటి 2 వస్తున్నాయి. అది కాకుండా వెస్ట్రన్ బైపాస్ రోడ్ వస్తుంది. సో ఇన్నర్ రింగ్ రోడ్కి లెఫ్ట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది, రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది. అవుటర్ రింగ్ రోడ్కి లెఫ్ట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది, రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఇప్పుడు ఈస్టర్న్ బైపాస్ వచ్చింది, దానికి ఒక బ్రిడ్జ్ వస్తుంది. అంటే వెస్ట్రన్ బైపాస్ వచ్చి పడుతుంది. అంటే మరొక 6 బ్రిడ్జిలు ఈ కృష్ణా రివర్ మీద వస్తున్నాయి. 6 బ్రిడ్జిలు. వీటిలన్నింటినీ కూడా ఐకానిక్గానే చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాన్ని యాక్చువల్గా సిఆర్డీఏ వాళ్ళు ఆ బ్రిడ్జిలు కట్టేటప్పుడు ఐకానిక్ బ్రిడ్జిలు కానీ కట్టడం జరుగుతుంది వస్తుంది. కాబట్టి దానికి దీనికి ఎంత డిస్టెన్స్ వస్తుంది, దీని అవసరం ఉందా లేదా ఒకసారి స్టడీ చేసి తీసుకురమ్మన్నారు. వాళ్ళు స్టడీ చేసిన తర్వాత దాని మీద డెసిషన్ తీసుకుంటారు. ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిలన్నిటి కూడా ఇన్వైట్ చేసి వాళ్ళతో డిస్కస్ చేయమని యాక్చువల్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నిటితో కూడా కాంటాక్ట్ చేసి ఈరోజు మనకు ఎంపీలు ఉన్నారు, ఒక్కొక్క ఎంపీకి ఒక్కొక్క సబ్జెక్ట్ ఇచ్చున్నారు. వాళ్ళ ద్వారా ఫాలోఅప్ చేసి వీలైనంత తొందరలో అవన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ చేసేట్టుగా పిలిచి మాట్లాడటం జరిగింది. మళ్ళా కూడా యాక్చువల్గా మంత్రి గారు నేను కూడా పిలిచి మాట్లాడబోతున్నాను అడుగుతుంటే. తర్వాత ఇంకా కూడా ఏదన్నా ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిలన్నిటి కూడా ఇన్వైట్ చేసి వాళ్ళతో డిస్కస్ చేయమని యాక్చువల్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నిటితో కూడా కాంటాక్ట్ చేసి ఈరోజు మనకు ఎంపీలు ఉన్నారు, ఒక్కొక్క ఎంపీకి ఒక్కొక్క తప్పుడు కథనాలపై మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మండిపడ్డారు. తన కుటుంబాన్ని కిడ్నాప్ చేసి హేమంత్ అనే వ్యక్తి వేధించాడు. హేమంత్ తనకు సంబంధం ఉందంటూ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
తనకు హేమంత్ ఎవరో తెలియదని స్పష్టం చేశారు. నా కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన ఘటనపై మళ్లీ విచారణ జరపాలని కోరుతున్నా. హేమంత్ సంతకం లేని ఒక ఉత్తరాన్ని బయటకు తెచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హేమంత్కు ఖరీదైన కార్లు, బంగళాలు ఇస్తే అవి ఎక్కడ ఉన్నాయో చూపించాలి. నిరాధార ఆరోపణలతో నన్ను మానసికంగా వేధిస్తున్నారు. నాపై చేసిన ఆరోపణలు నిరూపించాలి అంటూ ఎంవివి సత్యనారాయణ సవాల్ విసిరారు. కేసు పెడితే ఇక్కడ రిజిస్టర్ చేసిన మీద ఎఫ్ఐఆర్ అదేనండి. కొన్ని సంతకాలు పెట్టించానంటారు, కరెక్ట్. వైట్ పేపర్ సంతకాలు పెట్టించాను. దానికి ఏదో నేను దగ్గరుండి పెట్టించినట్టు ఏదో ఆధారం ఏదో ఉండాలి కదా. ఏముంది? అదే ఏది బెదిరించాను అంటే ఇన్ని సంవత్సరాలు కనపడలేదు. ఇప్పుడు పెట్టించిన సంతకాలు నేను అతనితో 2019 ప్రభుత్వం మారిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది. అంతకుముందు అదే వ్యక్తి డబ్బులు తీసుకుని అతను కావాల్సిన కాంపెన్సేషన్ తీసుకున్నాడు, డబ్బులు సెటిల్మెంట్ చేసుకున్నాడు, కోర్టులో కేసులు విత్డ్రా చేసుకున్నాడు. అతని కోర్టులో నాకు ఏ విధంగా సంబంధం లేని ఎఫిడవిట్లు వేశాడు, అతను కేసులు విత్డ్రా చేసుకున్నాడు. అదే వ్యక్తి. ఆ డీటెయిల్స్ మొత్తం మీకు పంపిస్తాను. ఒకరోజు ఎవరైనా కావాలంటే మొత్తం ఏం జరిగిందో జీబీ గారికి తెలుసు నాకంటే ఎక్కువ. కాబట్టి అతను కేసు పెట్టడం, కేసు విచారణ చేయకుండా నా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా చాలా దారుణమైన పరిస్థితి. దాని మీద కోర్టులో పోరాటం చేస్తా ఉన్నాం. దాని మీద హైకోర్టుకి వెళ్ళాం, సుప్రీంకోర్టు కూడా వెళ్ళాం. కేవలం కక్షతో అతను చేసిన పని తప్ప ఏమీ కాదనే ఉద్దేశం. రేపు భవిష్యత్తులో కోర్టుకి వెళ్ళిపోతుంది. సార్ ఇప్పుడు ఏం జరుగుతుందో, ఏం జరగాలనుకుంటుందో అన్నీ మీకు తెలుసు. అధికారులు అనేవాళ్ళు ఇక్కడ నిమిత్త మాత్రులు. ఇక్కడ అధికారులు అనేవాళ్ళు చేతులు ఏమి లేదు, అంతా చేయించేవాళ్ళు వేరు, చేసేవాళ్ళు వేరు. సరే, ఏదైనప్పటికీ కూడా భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది కోర్టులు నిర్ణయం చేస్తాయి. కోర్టులు ఎవరు అన్యాయం చేశారు, ఎవరు న్యాయం చేశారు, కోర్టులు పూర్తిగా దానికి వివరణ ఇస్తాయి. విశాఖలో రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఎటువంటి ఆరోపణ వచ్చినా ఫస్ట్ ఎంఈవి పేరే బయటకు వస్తుంది. అంటే ఎంఈవి తప్ప వేరే ఎవరు వ్యాపారం చేయట్లేదా, లేకపోతే ఎందుకు ఎంఈవిని ఎందుకు టార్గెట్ చేస్తారు? నేను విశాఖపట్నంలో 100 అపార్ట్మెంట్లు కట్టానండి. ఏ ఒక్కరు 10 మించి కట్టలేదండి. ఏ వీధిలో చూసినా ఎంఈవి అపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఏ రోడ్డుకి వెళ్ళినా నా బిల్డింగ్లు ఉంటాయండి. విశాఖపట్నంలో ఇండస్ట్రీ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అంటే దానికి ఒక రూపం తీసుకొచ్చి ఈ లెవెల్ తీసుకొచ్చిన వ్యక్తిని నేను. ఎంతోమంది వేల మంది కార్మికులు పోతాను, ఎంతోమందికి ఇల్లులు కట్టించాను. కాబట్టి నేను రాజకీయాల్లో రాకపోయి ఉంటే నా మీదకి ఇవాళ రారెవరు. నేను ఎంపీగా ఉన్నాను కాబట్టి ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడానికి నేను మనిషిగా కనిపిస్తా ఉన్నాయి పార్టీలో. రాజకీయంగా కూడా నేనే కనిపిస్తాను. రాయదుర్గం పట్టణంలో వినాయక సర్కిల్ వద్ద శనివారం నిరసనలు వ్యక్తం చేసిన సిపిఐ నాయకులు పాలస్తీనాకు సంఘీభావంగా గాజాపై ఇజ్రాయేల్ జరుపుతున్న దాడులను ఖండిస్తూ సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికే పాలస్తీనా భూభాగం ఆక్రమించాయని పేర్కొన్నారు. అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి అంటూ పెద్ద ఎత్తున వ్యతిరేక నినాదాలు చేపట్టారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు, నాయకులు పాల్గొన్నారు. అమెరికా సామ్రాజ్యవాదము నశించాలి, అమెరికా సామ్రాజ్యవాదము నశించాలి, అమెరికా సామ్రాజ్యవాదము నశించాలి, అమెరికా సామ్రాజ్యవాదము. దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు పాలస్తీనాకు సంఘీభావం ప్రకటిస్తూ గాజా పైన ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ ఇవాళ నిరసన కార్యక్రమాన్ని రాయదుర్గం పట్టణంలో ఇక్కడ చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రపంచంలో ఇవాళ అమెరికన్ సామ్రాజ్యవాదం ఇవాళ ఇజ్రాయెల్కు అనుకూలంగా ఉండడం ద్వారానే ఇవాళ గాజా పైన దాడులు చేస్తూ ఉన్నారు. ఇవాళ పాలస్తీనా యొక్క భూభాగాన్ని ఆక్రమించుకొని ఇప్పటిదాకా 39,000 మందిని, చిన్న పిల్లలు, వృద్ధులను ఇవాళ హతమార్చడం జరిగింది. ఒక విధ్వంసకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో అన్ని దేశాలు కూడా పాలస్తీనాకు అనుకూలంగా ఇవాళ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా కూడా ఐక్యరాజ్య సమితి ఇవాళ ప్రశ్నించినప్పటికీ కూడా పెడజమని పెట్టి ఇవాళ ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఉన్నారు. ఇవాళ పాలస్తీనా భూభాగాన్ని లేకుండా చేయాలని, పాలస్తీనాన్ని లేకుండా చేయాలని, తరిమి కొట్టాలని చెప్పి ఆ రకమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఇవాళ ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇజ్రాయెల్ దురహంకారంతో చేస్తున్నటువంటి దాడులను యావత్ భారతదేశం ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని ఖండించాలి. అదేవిధంగా పాలస్తీనాకు అనుకూలంగా పాలస్తీనా దేశంగా ప్రకటించాలని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఒకనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదం, ఇవాళ బ్రిటిష్ వారు కూడా ఇజ్రాయెల్కు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో పరిపాలన చేశారు. అందుకని ఇవాళ పాలస్తీనాలు
ఇవాళ వారి దేశాన్ని ఇవాళ విడిచిపెట్టేటువంటి విధంగా, ఇవాళ లక్షలాది మంది వలసలు పోయేటువంటి విధంగా, ఇతర దేశాల్లో తలదాచుకునేటువంటి పద్ధతుల్లో ఉన్నప్పటికీ కూడా వారిపైన యథేచ్ఛగా ఇవాళ హాస్పిటల్ పైన బాంబులు వేస్తూ ఉన్నారు. ఇవాళ మొత్తం గాజా పైన, వెస్ట్ బ్యాంక్ పైన కూడా దాడులు చేస్తూ ఉన్నారు. తక్షణమే ఇవాళ ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలి, ఇజ్రాయెల్ దాడులను ఆపాలి, అదేవిధంగా పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆస్తి కోసం సొంత అన్నను హత్య చేసిన కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు కోడుమూరు సీఐ మన్సూరుద్దీన్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల పెద్ద ధనవాడకు చెందిన మృతుడు చిన్న శేషిరెడ్డితో సోదరులకు కొన్నేళ్లుగా పొలం పంపకాల విషయంలో తగాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న శేషిరెడ్డిని చిన్న నాగిరెడ్డి, మహేష్, తిమ్మారెడ్డి, జనార్దన్లు ఆస్తి కోసం హత్య చేయడంతో నలుగురిని అరెస్టు చేశారు. ఎందుకంటే జిల్లాడు కొత్తకోట అంటే తెలంగాణ బార్డర్ కాబట్టి, తుంగభద్ర అవతల తెలంగాణ ఉంది కాబట్టి అక్కడ కన్సర్న్ సీఏలకు, ఎస్ఐలకు ఉండే ప్రజలకందరూ తెలియజేస్తే మాకు 12 గంటల ప్రాంతంలో ఆ కోతి యొక్క పేరు శేషారెడ్డి అని, అతనిది గల్వాడ అని తెలిసింది. ఇతనికి వాళ్ళ తమ్ముల మధ్యలో 1.10 సెంట్ల 1 ఎకరా 10 సెంట్ల స్థలం మీద గొడవలు నాని గత 3 నెలల ముందు 2 కేసులు రాజుల్లో కట్టడం జరిగిందని సమాచారం పైన వెంటనే వాళ్లకు ఎస్ఐ ద్వారా వాళ్ళ యొక్క కొడుకుని పిలిపించడం జరిగింది. వాళ్ళ కంప్లైంట్ పైన మర్డర్ కేసు అనే కేసు రిజిస్టర్ చేసి తదుపరి విచారణ మొదలుపెట్టడం జరిగింది. ఈ క్రమంలో ఫోర్సింగ్ టీము, డాగ్ స్క్వాడ్ కూడా ఆ ప్రదేశానికి వచ్చినాయి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తీసుకుంటే ఈరోజు ఈ యొక్క హత్య కేసులో పాల్గొన్న 4 ముద్దాలను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 8 నుంచి 11 ప్రాంతంలో బారా కార్పొరేటర్ కంపెనీలను బహిష్కరించాలని, వారి దోపిడీని అరికట్టాలని మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు పిలుపునిచ్చారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 9న బడా కార్పొరేట్ కంపెనీలను బహిష్కరించండి నినాదంతో నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఈ మధ్యన ఎరువుల మీద సబ్సిడీ కూడా 85,000 కోట్ల రూపాయలు తగ్గించేసింది. దాని మూలన ఖచ్చితంగా ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. కానీ అదే సమయంలో ప్రభుత్వం మేము అడుగుతూ ఉన్నటువంటి సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50% కలిపి ఇవ్వాలి అనే దానికి నో అంటా ఉంది. అందువలనే మేము ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అంతేకాదు సామాన్యమైన ప్రజానీకానికి ఆహార సబ్సిడీ మీద పెట్టేటటువంటి దాంట్లో కూడా 70,000 కోట్ల రూపాయలు మొన్న బడ్జెట్లో కోత పెట్టినటువంటి పరిస్థితి జరిగింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా 3 నల్ల వ్యవసాయ చట్టాలను ఉపసంహరించినా ఇప్పుడు మళ్ళీ దొడ్డిదారిన మార్కెటింగు, కాంట్రాక్ట్ ఫార్మింగ్లోకి కార్పొరేట్లను ప్రవేశపెట్టేటటువంటి కుట్ర ఈనాడు జరుగుతూ ఉంది. 50,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకి వ్యవసాయ సంస్కరణలు అమలు చేస్తే ఇస్తాము అనేటటువంటి ప్రతిపాదన తెర వెనుక నడుస్తూ ఉంది. అందువలనే ఈ విధంగా రైతులు, సామాన్య ప్రజానీకం అందరి యొక్క ప్రయోజనాలని కార్పొరేట్లకు కట్టుబెడతా ఉన్న పరిస్థితుల్లోనే మేము కార్పొరేట్లని బహిష్కరించాలి, వాళ్ళని కట్టడి చేయాలి అనేటటువంటి నినాదం తీసుకోవటం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, ఈ ఆగస్టు 9వ తేదీన జరగబోయేటటువంటి క్విట్ కార్పొరేట్ కార్యక్రమానికి ప్రజలు కూడా తమ సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించి జయప్రదం చేయాలి అని చెప్పి మీ ద్వారా మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.